జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి నివాసంలో మున్సిపల్ స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు రాజ్యాంగ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు, రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందేందుకు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు, అహింసాయుతంగా దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన గాంధీజీ ఆశయాల సాధన కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల పాలక మండలి లేకపోవడంతో స్థానిక సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీరు, విద్యుత్ దీపాల సమస్యల అధికారుల దృష్టికి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇప్పుడు నేను మీతో పేర్కొన్నట్టు ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారత పౌరుని బాధ్యతగా భావిస్తామో ఆ రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా, దాంతో పాటుగా మనం అనుభవిస్తున్న హక్కులు ఇక అవి ఏమైనప్పటికీ కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారు అందించిన రాజ్యాంగ ఫలాల మూలమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ హక్కులు అని చెప్పక తప్పదంటున్నాను. కాబట్టి ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఈ దేశ స్వాతంత్రానికి ఏదైతుందో నాడు రాజకీయాలకు అతీతంగా భారత సమాజాన్ని ఐక్యం చేసి భారతదేశ స్వతంత్రం కొరకు ఏదైతుందో అహింసాయుత పద్ధతి ద్వారా మరి స్వాతంత్రాన్ని సాధించడం జరిగిందో ఆ జై బాపు, మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకునే తలంపుతోని ఈ మూడు అంశాలతో మరి చేపట్టబోయే కార్యక్రమం మరి జగిత్యాల పట్టణంలో ఏదైతుందో చేపట్టాలనే తలంపు ఒకటి. రెండోది ఏదైతుందో ప్రధానంగా త్రాగునీటి సమస్య, ఇవాళ పాలక మండళ్లు లేకపోవటం, ప్రధానంగా స్థానిక సంస్థల పాలక మండళ్ళు అనేది ప్రధానంగా సంతరించుకున్న అంశం. పాలక మండలం అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డట్టు ఒక ప్రజాప్రతినిధులు పాలన కొనసాగించాలి. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల పాలన ఉన్నప్పుడు వాళ్ళపై జవాబుదారీతనం, ఆ జవాబుదారీతనంతో ఏదైతుందో సమస్యలు పరిష్కరింపజేయడానికి వాళ్ళు బాధ్యతాయుతంగా భావించదు. ఇప్పుడు పాలక మండలి లేకపోవడంతో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. కేవలం అధికార యంత్రాంగం మాత్రమే ఈ సమస్యలను పరిష్కరింపజేసే బాధ్యత వాళ్ళపై ఉంది. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ పట్టణానికి సంబంధించే కానీ స్థానిక గ్రామీణ ప్రాంతంలో కానీ ఉన్న సమస్యలను సంబంధిత అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు పాటుపడటం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన వంతు బాధ్యత భావిస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏదైనా మంచి జరిగితే ఇవాళ పార్టీ పరంగా ప్రభుత్వం కార్యకర్తలు వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తుందని చెప్పి భావిస్తారు. ఒక సమస్య పరిశీలింపబడకుంటే దాని పరిణామం కూడా ఏదైతుందో అటు ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పడుతుంది. కాబట్టి ఏదైతుందో మనం పట్టణంలో ఎక్కడెక్కడైతే ఈ ప్రధాన సమస్యలు మూడు, ఒకటి త్రాగునీటి సమస్య, రెండోది ఏదైతున్నదో శానిటేషన్ పారిశుద్ధ్యం, మూడోది విద్యుత్ దీపాలు. ఈ మూడు అంశాలకు సంబంధించి మొదటి నుండి కూడా జగిత్యాల పట్టణం ఒక ప్రత్యేకత సంతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనునిత్యం ప్రతిరోజు త్రాగునీరు అందింపజేసిన ఘనత కేవలం జగిత్యాల మున్సిపాలిటీ. కాబట్టి ఏదైతుందో జగిత్యాలలో త్రాగునీటి కొరకు ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాకుండా, మనం అప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మొత్తం రాష్ట్రం 200 రూపాయలకే ఇవాళ ఇంటికి కుళాయి మంచినీటి సౌకర్యం కల్పించామో అది అమలు చేసింది జగిత్యాల మున్సిపాలిటీ. మన ఫార్చునేట్లీ వీళ్ళ కాకతీయ మెయిన్ కెనాల్ మన సమ్మర్ ట్యాంక్ ధర్మ సముద్రానికి అనుసంధానం చేయబడి ఉండడంతో మనకి ఎప్పుడు కూడా ఇంతవరకు త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాదు. ఇప్పుడు కూడా ఏదైతుందో ఇవాళ మన ధర్మ సముద్రం నిండు ఉన్నది. ఒకటేంటి డిస్ట్రిబ్యూషన్, పంపిణీ అనేది ఇబ్బంది కాకుండా
పంపిణీ అనేది ఇబ్బంది కాకుండా ప్రతి వార్డులో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతాయుతంగా ఎక్కడెక్కడ త్రాగునీటి ఏదైనా సమస్య ఉత్పన్నమైతే, అట్లాగే పారిశుద్ధ్యం నిర్లక్ష్యం చేయబడ్డట్టయితే, వీధి దీపాలకు సంబంధించి జగిత్యాల మున్సిపల్ కమిషనర్ పాలక మండలి స్థానిక బాధ్యత నిర్వర్తిస్తున్న ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ గారికి వారి దృష్టి తీసుకెళ్లటం మన బాధ్యత భావిస్తామని చెప్పండి. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, వీళ్ళ పాలక మండలి లేదు కాబట్టి ఒక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేయండి. మున్సిపాలిటీ ఒక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేసి తక్షణమే పరిష్కరింప చేయవలసిన అంశాలు ఏ ఉన్నా కానీ ఆ గ్రివెన్స్ సెల్ లో నమోదు చేయబడ్డట్టయితే త్రాగునీటికి సంబంధించి పారిశుద్ధ్యం కానీ వీధి దీపాలు కానీ, అంటే ఇవి తక్షణమే పరిష్కరింప చేయాల్సిన అంశాలు ఇవి. కాబట్టి గ్రివెన్స్ సెల్ లో నమోదు చేయబడ్డట్టయితే మీరు వితిన్ 24 అవర్స్ ఏదైతుందో ఈ సమస్యను పరిష్కరింపజేసే బాధ్యత. ఇవాళ కొన్ని ఏదైతుందో నిర్మాణ పనులు ఉంటాయి, కొంత జాప్యమై. నేను చెప్పేది విజ్ఞప్తి చేసేది ఈ తక్షణ పరిష్కరించాల్సిన అంశాలు కాబట్టి ఒక గ్రివెన్స్ సెల్, మరి మున్సిపాలిటీ ఎట్లుందో నాకు తెలియదు కానీ ఒక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేసి మనం కూడా ఏదైతుందో ఆ గ్రివెన్స్ సెల్ నమోదు చేయాలి. మున్సిపల్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఇచ్చి రసీదు పొందాలి. మనం ఇమీడియట్లీ ఏదైతుందో ఆ పరిష్కారాన్ని కొరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నేను నా బాధ్యతగా నేను మీకు తోడు నిలబడతా అని చెప్పాను. నా వంతు బాధ్యతగా మీకు తోడు నిలబడతా అని చెప్పాను. ఎన్నో అంశాలకు మరి ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా అందరూ ముందుకు రావాలి. అట్లాగే ఇవాళ రేషన్ కార్డు సంబంధించి కూడా మిత్రులు సభ దృష్టి తీసుకురావడం జరిగింది. రేషన్ కార్డ్స్ అనేది ఏదైతున్నదో ఇలా ప్రభుత్వం ఒక హక్కుగా అందరికి కల్పింపజేస్తుందమ్మా. మీరు ఆన్లైన్ లో నమోదు చేసుకున్న వారే కానీ, ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారే కానీ, గతంలో కళ్యాణ లక్ష్మి చార్జీ ముబారక్ లబ్ధి పొందిన వారే కానీ, ఎవరైనా కానీ ఒక సాచ్యురేషన్ ప్రాతిపదికన అందరికీ రేషన్ కార్డు కల్పింపజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి మీకు రేషన్ కార్డు మంజూరు ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా నా దృష్టి తీసుకురండి. నేను సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడం జరుగుతుందని చెప్పంటూ నేను మరి, ఎందుకంటే ఈ సన్న బియ్యం పంపిణీ ఎప్పుడైతే మనం ఆరంభించినామో ఈ సన్న బియ్యం పంపిణీతోని నిరుపేద వర్గాలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకప్పుడు ఏదైతుందో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడేటువంటి నిత్యావసర వస్తువులు వినియోగానికి ఉపయోగపరంగా ఉండకపోతుంది. ఇప్పుడు ఏదైతుందో సన్న రకం బియ్యం పంపిణీతోని అవి మనకు వినియోగకరంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదైతుందో ఆసక్తితో, కాబట్టి రేషన్ కార్డ్స్ ఏదైతుందో ఒక హక్కుగా అందరికి కల్పింపజేసేటువంటి చర్యలు చేపట్టబడుతుందని చెప్పని పేర్కొంటున్నా. అట్లాగే మీరు ఇంకో విషయాన్ని కూడా దృష్టి తీసుకొచ్చింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ సందర్భంగా మన మానాడు 2008-9లో జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికి కూడా ఇవాళ ఇంటి వసతి సౌకర్యం కల్పింప చేయాలని చెప్పని 4000 ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణతో పాటుగా ఈ 4000 ఇండ్ల లబ్ధిదారులు కూడా ఎంపిక చేయడం జరిగిందమ్మా. పారదర్శకంగా నిర్మాణం కావాల్సిన నిధులు కూడా మంజూరు చేశాం. ఇవాళ ఈ నిర్మాణ పనులన్నీ కొనసాగింపు దశలో ఏదైతుందో తదుపరి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం యథావిధ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగానైనా విఘాతం కలిగించాలని చెప్పని మధ్యలో ఆపేసి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని తెరపైకి తేవటం, అందులో కొన్ని నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక ఈ గృహ నిర్మాణ సముదాయాన్ని తొలగింప చేయటం, వాళ్ళు ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఇల్లు మంజూరి పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పన్నారు. అటువంటి వాళ్ళు జగిత్యాల పట్టణంలో ఎవరున్నా కానీ తొలగింపజేయబడ్డటువంటి ఒక నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక లబ్ధిదారు ఎవరున్నా కానీ వాళ్ళ హక్కుకు అనుగుణంగా నేను తప్పకుండా మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధమే కానీ లేక సొంత స్థలాల నిర్మాణమే కానీ మరి మంజూరు చేపించడానికి చర్యలు చేపడతా అని చెప్పంటున్నాం. ఇంకోటి మధ్యలో 1600 ఇండ్లు కూడా ఉన్నాయమ్మా. కొన్ని 2000 ఇండ్లు తొలగింపజేస్తే ఇంకో 1600 ఇండ్లు మధ్యలో నిలిచింది. వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు వారు ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయటం, వారు కూడా పరిశీలింప చేసి ఈ 1600 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అంచనాలు రూపొందిస్తే 50 కోట్లకు వచ్చిందమ్మా.
వాళ్ళు కేవలం 50 కోట్లు సమకూరుస్తే ఈ 1600 మంది ఇండ్లు లేనటువంటి నిరుపేద వర్గాలకు సొంత స్థలాలలో వాళ్ళు ఇంటి నిర్మాణ వసతి సౌకర్యం పొందేట అవకాశం ఉంటుందమ్మా. ఈ కార్యక్రమాన్ని కూడా నేను ప్రాధాన్యతతోని మరి పూర్తి చేయడం ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కార్యక్రమ ఫలితం ఇవాళ ఏదైతుందో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు అందరికీ ఏ రకంగానైనా ఇల్లు పొందే అవకాశం లభిస్తుందమ్మా. వారికి కావాల్సిన మౌలిక వసతులు కూడా ఏదైతుందో ఇలా గతంలో దశాబ్ద కాలం 10 ఏళ్ళు రాజ్యం చేసిన వాళ్ళు ఏదైతుందో ఆ మౌలిక వసతుల సౌకర్యాన్ని కల్పించలేకపోయినా ఇవాళ మళ్ళీ అల్టిమేట్లీ ఏదైతుందో ఆ మౌలిక సదుపాయాల కల్పన కూడా మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేయటము నేను హర్షం వ్యక్తం చేస్తాను. అంటే నిరుపేద వర్గాలకు సంబంధించినటువంటి యొక్క గృహవసతి సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పని తెలియజెప్పడానికి మీ పేర్కొంటాను. ఏదైనా కానీ జగిత్యాల మున్సిపాలిటీ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఎవరి హక్కుకు అనుగుణంగా వారికి లబ్ధి అనుకూర్చ చేయడము మన బాధ్యత. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదిస్తుందో మన బాధ్యత ఏంటంటే ఏ కార్యక్రమం అమలు చేయి తలబెట్టినా కానీ వాళ్ళ గృహ నిర్మాణం మంజూరు ఉందమ్మా. ఉదాహరణకు సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఏదైతుందో ఇల్లు లేని వాళ్లకు మంజూరు చేయాలనేది ఒక ప్రభుత్వ ఆలోచన విధానం. ఆ అర్హతకు అనుగుణంగా మంజూరు చేయబడాలి. అనర్హులు చోటు చేసుకోవటము కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో అర్హత ప్రాధాన్యతగా తీసుకొని పారదర్శకంగా వీళ్ళ కార్యక్రమాలు అమలు చేయని సంకల్పంలో ముందుకు పోతుంది. కాబట్టి వీళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం తప్పని సఫలీకృతం అవుతాం అన్నటువంటి ఒక భావన వ్యక్తం చేస్తుందా. మరి వాళ్ళు ఈ కొద్దిపాటి సమయం లోపల మీరు ఇంత పెద్ద ఎత్తున మరి పాల్గొని ఈ స్థానిక మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్త సమావేశానికి జయప్రదం చేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. అట్లాగే రేపు మంగళవారం నాడు ఏదైతున్నదో మిత్రులు రమేష్ రావు గారు పేర్కొన్నట్టు అక్కడ స్థానికంగా 4 వార్డులకు కలిసి ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని చేపట్టుదామని చెప్పని వారు పేర్కొన్నారు. అది ఉదయం 8 గంటలకు ఉంటుందమ్మా. అంటే 22 ఇవాళ 20 కదా, రేపు 21 ఏదైతుందో పీర్పూర్ ఉంటుందమ్మా. రేపు 21 పీర్పూర్ మండల కేంద్రంలో ఉన్నది. 22 ఏదైతుందో గాంధీనగర్ పూజ్య బాపూజీ విగ్రహానికి మనం పూలమాల వేసుకొని మధ్యలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత వారి యొక్క విగ్రహం కూడా ఉన్నది. దాన్ని కూడా మనం జోహార్లు అర్పించి అక్కడికి మంచిల బావిలో కార్యక్రమం ముగింపుకి ఏదైతుందో మరి 22 నాడు ఉదయం 8 గంటలకల్లా మరి కార్యకర్తలు అందరూ కూడా మీ అభిమానులతోని పాల్గొని అంటే ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని నిబంధనలు పాటించడం మన ప్రధాన కర్తవ్యం. వాళ్ళు నేను ఏమైనా మాట్లాడుతున్నా అని చెప్పంటే దాని ముందు నేను ఆచరించగలగా. నేను వాళ్ళు ఏది పేర్కొన్నా అది నేను ఆచరించగలగాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే రాజ్యాంగ నిబంధనలను ప్రతి భారత పౌరుడు గౌరవించాలి. ప్రతి భారత పౌరుడు ఏదైతుందో ఆ రాజ్యాంగ నిబంధనలు గౌరవించాలనే తలంపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వ్యక్తం చేసిందో దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా తోడ్పడాలని చెప్పని కోరుతూ ఇంకా ఏ సలహాలు సూచనలు ఉన్నా కానీ నేనైతే మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా. నాకే పదవి హోదా అనేది ప్రధానంగా కాకుండా జగిత్యాల ప్రాంత వాస్తవ్యులకు మరి ఎప్పటికీ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడాలనే భావనతోని నేను ముందుకు పోతున్నా. కాబట్టి నాకు మీరందరూ కూడా సహకరించి సమస్యల పరిష్కారానికి తోడు నిలవాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.